హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి. అలాగే కర్రీస్ పాయింట్లో చేసే చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. రాగులు జొన్నలు కలిపిన జావా హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా రైస్ కడిగి పెట్టేసుకున్నాను. చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసేసుకుని ఇంకా కిందకు వచ్చి చిమ్మి ముగ్గు అయితే వేసేసానండి. ఫ్లేవర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, ఒక 10 వెల్లుల్లి, అలాగే 10 జీడిపలుకులు, అర స్పూన్ వచ్చేసి జీలకర్ర, ధనియాలు 1 స్పూను, ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మందంగా ఉండే ఒక బౌల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్టార్ పువ్వు, 4 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, అర స్పూన్ వచ్చేసి షాజీరాను వేసుకుని వీటన్నింటిని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇవి కొంచెం మనకి లైట్ పింక్ కలర్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని టమాటాలు అనేవి మనకి బాగా మెత్తబడాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మెత్తబడిన తర్వాత ముందుగా మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ లైట్గా సపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని తీసుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూసారా, వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ని ముందే ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4-5 నిమిషాల పాటు రైస్ అనేది ఇలా మనకి ఒక 80% కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా, ఎంతో టేస్టీగా మనకి పచ్చి మసాలా పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చోలే మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు చోలేని తీసుకున్నానండి. అంటే శనగలు, తెల్ల శనగలు తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకుని తగినన్ని నీళ్లు పోసేసుకుని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు పూర్తిగా నానిన తర్వాత శనగలను చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే ఒక 7-8 వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, 2 స్పూన్లు వచ్చేసి ధనియాలు, 2 పచ్చిమిర్చిని వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ కింద పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసేసుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసేసుకుని కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఊరెమ్మ, కరివేపాకు, అలాగే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసుకుని వీటిని మనము ఫ్రై చేయలేదు కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 టమాటాలను ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. బాగా ఎర్రగా ఉండే టమాటాలను తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్లకు కొంచెం తక్కువగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే అర స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, అర స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న శనగలను యాడ్ చేసేసుకోవాలండి. శనగలను యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక
ఆ మసాలా అంతా శనగలకి బాగా పడుతుందండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మరలా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ గిన్నెలోకి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టేస్ట్ చెక్ చేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి శనగలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు మీకు 5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. శనగలు అనేవి ఇలా మీకు మెత్తగా ఉడకాలండి. ఒకవేళ ఉడకకపోతే కనుక మరొక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి కర్రీస్ పాయింట్లో చేసే చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి. చలికాలంలో దోశ బ్యాటర్ అనేది సరిగ్గా పులవదు కదండి. నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. దోశ బ్యాటర్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది లింక్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో చేసి పెట్టున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పిల్లలకైతే ఇక్కడ ప్లెయిన్ దోశ అలాగే ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా పిల్లలు తినేలోపు ఇంకా ఇక్కడ నేనైతే మన గుమగుమలాడే పచ్చి మసాలా పులావ్ అయితే చల్లారిపోయిందండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అందులోకి కాంబినేషన్గా రైతా అయితే చేశానండి. రైతా లేకపోయినా కూడా పచ్చి మసాలా పులావ్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టించేసానండి. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. తప్పకుండా మీరందరూ కూడా పచ్చి మసాలా పులావ్ని ట్రై చేయండి. అలాగే కర్రీస్ పాయింట్లో చేసే చోలే మసాలా కర్రీని కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరింది ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.